అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలతో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ధ్రువ్ సర్జా కథానాయకుడిగా నటించిన కేడీ ది డెవిల్ మూవీలోని సర్కే చునర్ తేరీ సర్కే పాట వివాదంలో చిక్కుకుంది. ఈ మూవీలో నోరా ఫతేహి, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతుంది. తాజాగా ఇందులో సర్కే చునర్ అంటూ సాగే లిరికల్ సాంగ్ను చిత్ర బృందం విడుదల చేసింది. పాటలోని సాహిత్యం, నృత్యాలు అసభ్యంగా ఉన్నాయని వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల వేదికగా విపరీతమైన ట్రోలింగ్కు గురైంది. దీనిపై ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన కేంద్రం అన్ని వేదికల్లోనూ పాటను తొలగించేలా చర్యలు తీసుకోవాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అధికారిక వర్గాన్ని ఆదేశించింది. సినిమాలు, మ్యూజిక్ వీడియోల్లో ఇలాంటి అసభ్యకర కంటెంట్ పునరావృతం కాకుండా పర్యవేక్షించాలని సూచించింది. పాన్ ఇండియా మూవీగా కేడీ ది డెవిల్గా రూపొందింది. ఈ బహుభాషా చిత్రాన్ని ప్రేమ్ తెరకెక్కించారు. కేవెన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట కె నారాయణ నిర్మించారు. రేష్మా కథానాయిక, సంజయ్ దత్, శిల్పా శెట్టి, నూరా ఫతేహి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. భారీ యాక్షన్ హంగామాతో సినిమా తీర్చిదిద్దినట్లు ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతుంది. దివంగత సినీ నటి శ్రీదేవికి చెందిన ఆస్తి వివాదం ఇప్పుడు మద్రాసు హైకోర్టుకు చేరింది. చెంగల్పట్టులోని 4.7 ఎకరాల స్థలంపై హక్కుల కోసం కొందరు వ్యక్తులు వేసిన దావాను సవాల్ చేస్తూ ఆమె భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ జాయింట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించిన జస్టిస్ టీవీ తమిళ్ సెల్వి నేతృత్వంలోని ధర్మాసనం మార్చి 26 వరకు తదుపరి చర్యలపై స్టే విధిస్తూ విచారణను వాయిదా వేసింది. అసలు వివాదం ఏంటంటే 1988లో ఈస్ట్ కోస్ట్ రోడ్ సమీపంలోని ఈ ఆస్తిని శ్రీదేవి అన్ని చట్టబద్ధమైన పత్రాలను సరిచూసుకుని మరీ కొనుగోలు చేశారు. అయితే ఆ స్థలానికి తామే అసలైన వారసులమంటూ మొదలియార్ కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు సివిల్ దావా వేశారు. ఈ వివాదం ప్రస్తుతం చెంగల్పట్టు అదనపు జిల్లా కోర్టులో కొనసాగుతుంది. కాలం గడిచిపోతున్న ఈ కోర్టులో ఈ వివాదానికి తెరపడలేదు. ఈ క్రమంలో తమ వద్ద అన్ని ఆధారాలు సక్రమంగా ఉన్నాయని, ఈ అక్రమ దావాను కొట్టివేయాలని కోరుతూ బోనీ కపూర్ కుటుంబం మద్రాసు హైకోర్టులో సివిల్ రివిజన్ పిటిషన్ వేయడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ ఈ నెల 26న జరగనుంది. సోషల్ మీడియా వేదికగా మహిళలను, సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై సైబరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా నటి రేణు దేశాయ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. కొంతకాలంగా తనపై వస్తున్న అశ్లీల కామెంట్స్, వ్యక్తిగత దూషణలపై రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటీవల సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తన ప్రతిష్టకు భంగం కలిగిస్తూ అసభ్య పదజాలంతో వేధిస్తున్న 4 సోషల్ మీడియా అకౌంట్స్పై ఆమె ఫిర్యాదు చేశారు. దీనిని సీరియస్గా తీసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను గుర్తించి 2 అరెస్ట్ చేశారు. మిగిలిన 2 కోసం గాలింపును మరింత వేగవంతం చేశారు. సినిమాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్లో ఉండే నటీమణులు హేమ, సురేఖ వాణి. తాజాగా వీరిద్దరూ కలిసి ప్రకృతి ఒడిలో ఎంజాయ్ చేస్తున్న ఒక వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వందలాది సినిమాల్లో నటించిన హేమ, సురేఖ వాణి తాజాగా ఒక తోటలో తమ స్నేహితులతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేశారు. ఈ వెకేషన్లో వారు కేవలం ప్రకృతిని చూడటమే కాకుండా ఈత చెట్టు దగ్గరికి వెళ్లి నేరుగా తాజా ఈత కల్లును వడపోసుకొని తాగుతూ సరదాగా గడిపారు. ప్రకృతి మధ్య ఇలా రిలాక్స్ అవ్వడం తమకు ఎంతో ఇష్టమని, ఈ మధుర క్షణాలు తమకెంతో సంతోషాన్ని ఇస్తున్నాయని వారు వీడియోలో పేర్కొన్నారు. సాధారణంగా గ్లామర్ ప్రపంచంలో బిజీగా ఉండే సెలబ్రిటీలు ఇలా సింపుల్గా లోకల్ టచ్తో ఎంజాయ్ చేయడం అరుదుగా కనిపిస్తుంది. అందుకే ఈ వీడియో చూసిన నెటిజన్స్ నిజమైన హాలిడే అంటే ఇదే అని, మీరు ఇలా న్యాచురల్గా ఉండడం చాలా బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు రంగం సిద్ధమైంది. ముందుగా ప్రకటించిన తేదీ కంటే వారం ముందే ఉగాది పండుగ కానుకగా మార్చి 19న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలో దేశ విదేశాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుంది. నైజాం వ్యాప్తంగా ఈ చిత్ర అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అయితే టికెట్ ధరలు పెంచకుండా సాధారణ రేట్లకే సినిమాను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం సింగిల్ స్క్రీన్ల
సంఖ్యలో గరిష్టంగా 175, మల్టీప్లెక్స్లలో 300గా ధరలున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో మార్చి 19న తెల్లవారుజామున ప్రదర్శించే బెనిఫిట్ షోలకు 500 టికెట్ ధరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విదేశాల్లోనూ ఉస్తాద్ హవా కనిపిస్తుంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే 2.31 కోట్లకు పైగా వసూలయ్యాయి. దాదాపు 127 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మార్చి 18న నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోలతో సందడి మొదలుపెట్టనుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్కు తగ్గట్టుగా తన తదుపరి చిత్రం పెద్ది బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను వేటాడటానికి సిద్ధమవుతుంది. ఉప్పెన్ ఆఫ్ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమాలోని ఒక స్పెషల్ సాంగ్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త మెగా ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తుంది. ఈ పాటలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 3 స్టార్ హీరోయిన్లతో రామ్ చరణ్ స్టెప్పులు వేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది. ఈ మెగా సాంగ్ కోసం గతంలో చరణ్తో కలిసి నటించిన సమంత, తమన్నా, పూజా హెగ్డేలను రంగంలోకి దించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ 3 భామలు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే థియేటర్లో రచ్చ మామూలుగా ఉండదు. 3 క్రేజీ హీరోయిన్లతో కలిసి గ్లోబల్ స్టార్ చేసే డాన్స్ విజువల్ ఫీస్ట్గా నిలవడం ఖాయం. మైత్రి మూవీ మేకర్స్ ఈ సాంగ్ కోసం భారీ బడ్జెట్ను కేటాయించినట్లు టాక్ నడుస్తోంది. 3 స్టార్ల డేట్స్ అడ్జస్ట్ చేయడం సవాలే అయినా చరణ్ సినిమా కావడంతో వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది. డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈ సాంగ్ కోసం అదిరిపోయే హుక్ స్టెప్స్ ఇప్పటికే డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. కా సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం ఇప్పుడు మరో సాహసోపేతమైన అడుగు వేయబోతున్నారు. నటుడిగానే కాకుండా మొదటిసారి మెగాఫోన్ పట్టి దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ఆయనే హీరోగా నటిస్తూ సరికొత్త కథతో ప్రేక్షకులను మెప్పించడానికి పక్కా ప్లాన్ చేసుకున్నారు. తాజాగా ఈ సినిమా కాస్టింగ్ గురించి ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న వార్తలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ మూవీలో కీలక పాత్రల కోసం సౌత్ ఇండియన్ ఇండస్ట్రీకి చెందిన దిగ్గజ నటులను రంగంలోకి దించాలని కిరణ్ భావిస్తున్నారు. అరవింద్ స్వామి, రాజ్బీ శెట్టి వంటి పవర్ఫుల్ యాక్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం కిరణ్ అబ్బవరం డైరెక్షన్ డెబ్యూ ఒక క్రేజీ పాన్ సౌత్ ప్రాజెక్టుగా మారిపోవడం ఖాయం. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ ఇప్పుడు దర్శకత్వంలో కూడా తన ముద్ర వేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ప్రస్తుతానికి ఈ వార్తలు కేవలం ఇండస్ట్రీ టాక్ అయినప్పటికీ అధికారిక ప్రకటన కోసం అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మసూదా సినిమాతో మాస్ ఆడియన్స్ను మెప్పించిన టాలెంటెడ్ నటుడు తిరువీర్ ఇప్పుడు పాపం ప్రతాప్ అనే సరికొత్త ప్రాజెక్టుతో థియేటర్లలో రచ్చ చేయడానికి సిద్ధమయ్యారు. తొలుత ఓటీటీ మూవీగా ప్రచారం జరిగిన ఈ చిత్రం ఇప్పుడు నేరుగా వెండితెరపైనే సందడి చేయబోతుంది. ఈ క్రేజీ ఎంటర్టైనర్ను ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్గా వస్తున్న ఈ సినిమా పోస్టర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రాకేష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తిరువీర్ సరసన పాల్ రాధాకృష్ణ హీరోయిన్గా నటిస్తోంది. ఒక సామాన్య యువకుడి జీవితంలో ఎదురయ్యే వింతైన పరిస్థితులు, హాస్యంతో కూడిన సన్నివేశాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని సమాచారం. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేస్తున్న తిరువీర్ ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని పక్కా ప్లానింగ్తో ఉన్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా వరుసగా అవార్డ్స్ సొంతం చేసుకుంటుంది. ఇటీవల ఈ సినిమాకు ఉత్తమ నటిగా రష్మిక గద్దర్ అవార్డు సొంతం చేసుకుంది. ఇక తాజాగా శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఉగాది పురస్కారాలు ఈ సినిమాకు 3 అవార్డ్స్ దక్కాయి. చెన్నైలో జరిగిన శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ 28వ ఉగాది పురస్కారాల్లో ఉత్తమ నటిగా రష్మిక, ఉత్తమ విలన్గా దీక్షిత్ శెట్టికి అవార్డ్స్ దక్కాయి. ఉత్తమ రచన, దర్శకత్వ విభాగంలో బాపు రమణల పురస్కారం దర్శకుడు రాహుల్ రవీంద్రన్ గెలుచుకున్నారు. దీక్షిత్ శెట్టి, రాహుల్ రవీంద్రన్ ఈ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదుగా అవార్డ్స్ స్వీకరించారు. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొక్లినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందించారు. ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినిడి నిర్మాతలుగా వ్యవహరించారు.
అక్కినేని వారసత్వాన్ని అందిపుచ్చుకొని తనదైన స్టైల్తో వెండి తెరపై సందడి చేస్తున్న యంగ్ హీరో సుశాంత్ మార్చి 18న పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కింగ్ నాగార్జున మేనల్లుడిగా, దివంగత లెజెండ్ ఏఎన్ఆర్ మనవడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో కేవలం బ్యాక్గ్రౌండ్ను నమ్ముకోకుండా వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. క్లాస్ లుక్, డీసెంట్ యాక్టింగ్తో టాలీవుడ్లో తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేసుకున్నారు. సుశాంత్ సినీ ప్రస్థానం కాళిదాసు చిత్రంతో అత్యంత గ్రాండ్గా మొదలైంది. మాస్ ఎలిమెంట్స్ ఉన్న ఈ డెబ్యూ మూవీలో తన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చిన కరెంట్ సినిమా యూత్ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా ఆ సినిమాలోని సాంగ్స్, సుశాంత్ బాడీ లాంగ్వేజ్ అప్పట్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచాయి. కమర్షియల్ సక్సెస్ కోసం తాపత్రయపడకుండా కథాబలం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రయాణం సాగించారు. కెరీర్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా చీలాసో చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అదిరిపోయే రీ ఎంట్రీ ఇచ్చారు. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సుశాంత్లోని సెటిల్ యాక్టింగ్ను బయటకు తీసింది. ఈ మూవీకి సెన్సేషనల్ అవార్డు రావడం ఆయన కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఒక మెచ్యూర్ లవ్ స్టోరీలో అర్జున్ పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కేవలం సోలో హీరోగానే కాకుండా మల్టీ స్టారర్ చిత్రాల్లోనూ తన సత్తా చాటుతున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురంలో చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించి మెప్పించారు. గ్లోబల్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆయనకు మాస్ రీచ్ను పెంచింది. అలాగే మాస్ మహారాజా రవితేజతో కలిసి రావణాసురలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి భోలాశంకర్ చిత్రంలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించి మెగా ఫ్యాన్స్ను అలరించారు. ఇలా క్రేజీ ప్రాజెక్ట్లో భాగమవుతూ తన మార్కెట్ రేంజ్ను పెంచుకుంటున్నారు. ప్రస్తుతం సుశాంత్ తన తదుపరి సినిమాల కోసం చాలా ఆసక్తికరమైన కథలను సిద్ధం చేసుకున్నారు. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ ఫ్యాన్స్తో టచ్లో ఉంటున్నారు. ఆయన ఫిట్నెస్, స్టైలిష్ లుక్స్ ఎప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్గా ఉంటాయి. ఈ ఏడాది సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రాల అప్డేట్స్ రాబోతున్నాయి. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలతో పాటు కమర్షియల్ ఎంటర్టైనర్లు కూడా లైనప్లో ఉన్నాయి. నటుడిగా తనను తాను నిరంతరం అప్డేట్ చేసుకుంటూ కొత్త తరం మేకింగ్కు తగ్గట్టుగా అడుగులు వేస్తున్నారు. అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా యంగ్ హీరోకు పెద్ద ఎత్తున విషెస్ చెబుతూ సందడి మొదలుపెట్టారు. వెండి తెరపైనే కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సుశాంత్ రెడీ అవుతున్నారు. విభిన్నమైన జానర్లను టచ్ చేస్తూ ఇండస్ట్రీలో లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలనే పట్టుదలతో ఉన్నారు. ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటూ సంతోషం టీం బర్త్డే విషెస్ తెలియజేస్తుంది. నేను ఐ థింక్ ఫస్ట్ ఇంటర్వ్యూ చేశాను. ఫస్ట్ లో కలిసాను నేను శ్రీలీల. దాని తర్వాత నేను చేస్తూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. యూ చేంజ్డ్ ఎ లాట్. ఇంకా అందంగా, ఇంత గ్లో చేస్తూ అండ్ ఇవాళ చాలా చాలా హ్యాపీగా ఉంది. పవర్ స్టార్ గారి సినిమాలో శ్రీలీల గారు కూడా చేశారు అని చెప్పడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీకంటే మీ కళ్ళ ముందు కరెక్ట్ గా యూర్ సీయింగ్ దట్ ఎస్ గ్రాఫ్ కదా. Yeah. It's always lovely to see you. I'm happy. I'm very very happy. థ్యాంక్ యూ లీలా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు చెప్పండి, ఇప్పుడు నేను ఎలా అయితే హ్యాపీ ఫీల్ అయ్యానో బేసిక్గా డెఫినెట్లీ ఉంటుంది కదా పవర్ స్టార్ గారితో వర్క్ చేయాలి అనేది ప్రతి ఒక్క యాక్ట్రెసెస్ బకెట్ లిస్ట్ లో ఉంటుందేమో, అది Yeah. టాప్ లో ఉంటుందేమో మేబీ. Yeah. సో మీకు ఆ కళ నెరవేరింది. Yeah. అది డ్రీమ్ గా మీకు ఉండిందా? Definitely. I think obviously ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈవెన్ దిస్ జనరేషన్ ఆయన అప్పుడు వేసుకున్న బ్యాగీ ప్యాంట్స్ ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి మళ్ళీ ట్రెండ్లోకి. సో వీ వర్ ఆల్ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ ఆయన స్వాగ్, ఆయన ఎస్పెషలీ ఈవెన్ ద డ్రెస్సింగ్ సెన్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో it's obviously a dream come true. I think ఏ హీరోయిన్ కైనా మీరు అడిగితే it's always in their bucket list. అండ్ ఎస్పెషల్లీ దిస్ ఫిల్మ్ ఈజ్ వెరీ స్పెషల్ అని చెప్పాలి. బికాజ్ చాలా ఇయర్స్ తర్వాత ఆ వింటేజ్ లుక్ లో పవర్ స్టార్ గారిని చూడబోతున్నాం. అండ్ దాంట్లో మీరు ఆయన స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ఇట్స్ అ బిగ్గెస్ట్ ఐ థింక్. యా ఇట్స్ వెరీ హ్యూజ్. అండ్ నాకు చాలా చెప్పాలని ఉంది, కానీ ఎక్కడ మా డైరెక్టర్ గారు సడన్ గా వచ్చి కట్ చెప్తారు అని టెన్షన్. హరిశంకర్ గారు లేరు కదా ఆయన ఆఫీస్ ఆయన ఆఫీస్ లో ఆయన లేరు కదా. బిఫోర్ నేను ఈ సినిమా ఎక్స్పీరియన్స్ గురించి అడిగే దానికంటే ముందు డెఫినెట్ గా లీలా లైక్ తెలుగు సినిమాలన్నీ చాలా చిన్నప్పటి నుంచి చూడడం జరుగుతుంది. బేసిక్ గా మదర్ తెలుగు కాబట్టి. అయితే పవర్ స్టార్ గారి సినిమాల్లో ఫస్ట్ చూసిన సినిమా గుర్తుందా లీలా మీకు? ఐ థింక్ ఇట్ వాజ్ ఖుషి అండి. ఓకే, ఖుషి. అండ్ ఆబ్వియస్లీ ఆ డైలాగ్స్ అంటే నాకు బాగా గుర్తున్న. అండ్ ఇట్ వాజ్ ఆల్సో అనదర్ ఫిల్మ్. యాక్చువల్లీ ఒక బ్యాంటర్ ఉంటుంది ఆయనకి ఇలియానా మధ్యలో, జల్సా. జల్సా. బట్ ఆ బ్యాంటర్ సీన్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. అంటే నేను తిడతాను, నువ్వు పడతాను, నేను పడతాను అన్నప్పుడు ఆ బ్యాంటర్ నాకు చాలా ఐ లైక్ ఇట్ అ లాట్. రైట్. సో దాట్ వాజ్ వన్ థింగ్ ఐ ఎంజాయ్డ్ అ లాట్. చాలా ఫిల్మ్స్ ఉన్నాయి ఆబ్వియస్లీ. రైట్.
సో వెన్ లైక్ అసలు అంటే హరిశంకర్ గారు ఫస్ట్ చెప్పగానే వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ లైక్? ఆయన ఫస్ట్ చెప్పలేదండి. చెప్పలేదా? ఫస్ట్ చెప్పలేదు. ఆయన ఒక సినిమాని ఎప్పుడు దిస్ వాజ్ వెన్ ఇట్ ఫస్ట్ టుక్ ఆఫ్, మధ్యలో గ్యాప్ రాకుండా ముందు ఫస్ట్ వెన్ ఇట్ టుక్ ఆఫ్, ఆ టైంలో ఇలా వస్తుంది కాదమ్మా ఒక లుక్ టెస్ట్ లా చేయాలనుకుంటున్నామని. ఓకే అండి, సినిమా గురించి ఏం చెప్పలేదు, ఏమీ లేదు, ఒక సర్ప్రైజ్, తెలీదు, ఎవ్వరు ఏమీ తెలియదు. ఓకే, ఆయన ఒక సినిమా తీస్తున్నారు, ఆ సినిమాకు ఒక లుక్ టెస్ట్ అలా చేయాలనుకుంటున్నాం. ఓకే, సో వెళ్ళాను, ఒక 2-3 అవుట్ఫిట్స్ ట్రై చేసాము అండ్ సడన్గా ఆడిషన్, నాకు ప్యాక్ అయిపోతాను, బట్ ది కైండ్ ఆఫ్ ఆడిషన్ అండ్ దే వాజ్ అంటే ఒక క్రయింగ్ సీన్ ఉండింది. దాని తర్వాత ఒక కొన్ని ఏవో చేపించారు ఆయన, అండ్ హీఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంటిమిడేటింగ్ ఇనిషియలీ. హరిశంకర్ గారు ఇస్ వెరీ గ్రిప్, లైక్ ఆయన క్రాఫ్ట్ మీద చాలా గ్రిప్ ఉంటుంది. సో నేను వచ్చి బాబోయ్ ఎక్కడ, అండ్ ఆయనకి ఏంటి నువ్వు తెలుగు అమ్మాయి కదా, సో నీకు అసలు డైలాగులు ఇచ్చే ఇది కూడా అవసరం లేదమ్మా, నువ్వు పటపట చెప్పేసేయాలను. నేను ఓకే ఓకే, బట్ అలా జరిగింది అండ్ ఇట్ వాజ్ ఆబ్వియస్లీ పాజిటివ్, గాడ్ వాజ్ కైండ్. అండ్ దాని తర్వాత మేము కొంచెం షూట్ చేసి ఒక గ్యాప్ వచ్చింది అండ్ అప్పుడు ఇట్ వాజ్ మల్టిపుల్ థింగ్స్, అసలు జరుగుతుందో లేదో, చాలామంది చాలా ఐ ఆబ్వియస్లీ ఫెల్ట్ రియలీ లైక్ ఓ గాడ్ వాట్స్ హ్యాపెనింగ్ అని. కానీ దాని తర్వాత అప్పుడు నేను నమ్మడం స్టార్ట్ చేశాను, ఈవెన్ ఇన్ లైఫ్ దట్ ఒకటి జరిగితే ఒక రీజన్కి జరుగుద్ది. బికాజ్ దాని తర్వాత ఆయన చేంజెస్, ఆయన ఐ థింక్ హరిశంకర్ గారు స్పెండ్ మోర్ టైమ్ స్క్రిప్ట్ మీద, ఆయన ఇంకా కొత్త యాంగిల్స్ తీసుకొని వచ్చి అండ్ he did a fantastic job, like amazing, రైట్. సో అలాగా ఆ ప్రాసెస్ అలా జరిగింది. తర్వాత ఆయన తెలిసిన తర్వాత ఐ వాజ్ ఆన్ క్లౌడ్ 99. సో షూటింగ్ కంటే ముందే తెలిసింది ముందే తెలిసింది. నేను అడిగాను ఫస్ట్ దాచిపెడుతున్నారు ఎందుకంటే, ఆయన ఏమీ చెప్పారండి. సో ఐమ్ లైక్ ఎందుకు దాచిపెడుతున్నారు, చెప్పండి అన్నప్పుడు ఫైనల్గా చెప్పారు, ఏంటంటే జోక్ చేస్తారా, నిజం చెప్పండి అన్నాను. లేదమ్మా సీరియస్గా చెప్తున్నాను అన్నారు. సో దట్స్ వెన్ ఐ రియలైజ్ దట్ ఓ యాక్చువల్లీ, అండ్ ఇప్పుడు ఐ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐ వాజ్. మీ మదర్ ఎంత ఎక్సైట్ అయ్యారు? మా అమ్మ ఈజ్ ఫుల్లీ ఫేవరెట్, ఐ నో, అందుకే అడుగుతున్నాను. షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్, వెరీ వెరీ హ్యాపీ. ఓకే, డెఫినెట్లీ. అంటే విన్నప్పుడు బాగుంటుంది, వెన్ సెట్స్కి వెళ్ళినప్పుడు నేను స్పెషల్లీ పవర్ స్టార్ అండ్ డిప్యూటీ సీఎం, సో మీరు యాక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ డే యూనో ఫేసింగ్ లైక్ కెమెరా, ఎస్పెషల్లీ ఆయన ఉన్నప్పుడు ఎలా అనిపించింది? సో ఐ థింక్ సార్ అప్పుడు డెప్యూటీ సీఎం సార్ అయ్యే ముందు మేము ఫస్ట్ స్కెడ్యూల్ షూట్ చేసాం అండ్ ఆయనకి ఎప్పుడు ఇట్ వాజ్ ఆల్వేస్ సార్ ఆయన ప్రపంచంలోనే ఎప్పుడు పనులు అండ్ ఆయన బిజీలో ఆయన ఉండేవారు. సో సడన్గా నేనేమనుకునేదాన్ని, ఒక షార్ట్లో వచ్చినప్పుడు సార్కి ఒక 2 minutes పడుతుందేమో ఇక్కడికి వచ్చి ఈ మూడ్లో మొత్తం అంటే ఈ సీన్ అర్థం చేసుకుని ఆయనకు ఒక 2-3 నిమిషాలు, యాక్చువల్లీ నా ఎక్స్పెక్టేషన్ 10 నిమిషాలు పడుతుంది అక్కడ వార్మప్ అవ్వడానికి, ఎందుకంటే ఇట్ వాజ్ లైక్ స్విచ్చింగ్ ఫ్రమ్ దేర్ హియర్ కదా. సో నేనేమనుకున్నాను ఆ గ్యాప్లో నాకు టైం దొరికేసింది. బికాజ్ నాకు స్క్రిప్ట్ ఇచ్చేవారు కాదు, డైలాగ్స్ ఇచ్చేవారు కాదు, అంతా ఆన్ స్పాట్. ఓ ఎందుకనలా అంటే అది ఏమన్నా మ్యాజిక్ మిస్ అవుతుందనా? ఐ డోంట్ నో, అది ఆయన ఐ థింక్ హరిశంకర్ గారి డిసిషన్ అది. సో ఆయన నాకు సినిమా మొత్తం నాకు ఎప్పుడు ఒక్క సీన్ పేపర్ నేను ఇంటికి తీసుకెళ్ళింది లేదు, నాకు ముందు రాత్రి వచ్చింది లేదు, నథింగ్ లైక్ దట్. అంటే ఆన్ ద స్పాట్, లైక్ ఆన్ ద స్పాట్ వచ్చారు, టప్పా టప్పా ఆయన టప్పా టప్ప. దిస్ వాజ్ మై ఫస్ట్ డే. ఆ షార్ట్ ఇంకా ఉంటుంది, ఆ ఫస్ట్ టీజర్ లో మీరు చూస్తే ఆ పింక్ సారీలో ఒక బ్యారికేడ్ ఇలా తీసి వస్తారు. సో దట్ వాజ్ ద ఫస్ట్ షార్ట్. నాకు ఆయనతో చూసి నేను ఫస్ట్ టైం ఐ కాంటాక్ట్, ఐ వాజ్ లైక్ అండ్ నేను అప్పుడు హరిశంకర్ గారిని చూసి నేను ప్యాక్ అయిపోతున్నారు. వీఆర్ ఆబ్వియస్లీ వెరీ నర్వస్, బట్ ఐ థింక్ అది జస్ట్ ఒక మూమెంట్ ఉండింది. దాని తర్వాత సర్ వాజ్ ఆల్సో వెరీ కైండ్. ఓకే, సో దాని తర్వాత ఇట్ ఫెల్ ఇన్ టు ప్లేస్. రైట్. కానీ ఆ ఫస్ట్ది ఇంకా నాకు గుర్తుంటుంది ఆల్వేస్. ఇట్స్ డెఫినెట్లీ ఎస్పెషలీ పవర్ స్టార్ ముందుండి మీరు ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షాట్ గుర్తు లేకపోతే ఎలా అసలు?
అండ్ డెఫినెట్లీ శ్రీలీల అనగానే ఫస్ట్ డాన్స్ ఎనర్జీ ఇది గుర్తొస్తూ ఉంటుంది. రాశి గారిని అయితే చూసాం మేము రీసెంట్గా స్టెప్ వేయడం పవర్ స్టార్ గారితో. సో మీకు కూడా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్క్రీన్ మీద లైక్ చేయకూడదండి. చేయకూడదు. బికాస్ ఐ ఫీల్ లైక్ అదేదైతే ఉందో అది కొంచెం బ్రేక్ చేయడానికి మా డైరెక్టర్ గారు కొంచెం ప్రయత్నించారు. దేస్ నో అంటే అవసరం లేదు. ఓకే, So నీడ్ just లేదు అసలు. ఈ క్యారెక్టర్ కి అవసరం లేదు అండ్ ఈ క్యారెక్టర్ చేస్తే కూడా కరెక్ట్ కాదు అని అనిపించింది మా టీమ్ కి. సో బికాస్ ఆఫ్ విచ్ ఇట్ వాజంట్ రిక్వైర్డ్ అన్నప్పుడు ఇట్ వాజంట్ దేర్ అన్నమాట. రైట్. సో అలా పాట ఉంది డాన్స్ లేదు. కానీ బిగర్ ఫీస్ట్ సార్ డాన్స్ చేస్తారు. సో ఓ ఓకే, దాంట్లో మీరు ఉంటారు పార్ట్. ఉంటాను అంతే. ఏమనిపించింది అసలు ఫస్ట్ టైం ఏమో జీవితంలో లైక్ పాట ప్లే అవుతుంది కానీ పర్ఫామ్ చేయడానికి నా కళ్ళకి పండగ. ఐ వాజ్ లైక్ పెట్టి పుట్టాలి ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ కి. రైట్. బట్ ఇట్ వాజ్ అమేజింగ్ అండ్ బికాస్ నేను ఎస్పెషలీ సార్ అంత డాన్స్ చేయడం ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఈ సినిమాలో జరిగింది. అండ్ నేనేమనుకున్నానంటే ఓకే రిహర్సల్స్ మామూలుగా మాకు యాజ్ యాక్టర్స్ వీ హ్యావ్ రిహర్సల్స్ ఇవన్నీ కరెక్ట్గా ఐ థింక్ కేమ్ దేర్ అండ్ ఆయన 2 minutes లో వావ్, ఇట్ వాజ్ జస్ట్ స్వాగ్. అండ్ ఐ ఫీల్ లైక్ డైరెక్టర్ గారికి మాస్టర్కి సార్కి ఒక కోఆర్డినేషన్ ఉండింది. సో ఆయన ఊరికి ప్రాక్టీస్ చేసేటప్పుడు రికార్డ్ చేసేసేవాళ్ళు. వీ ఫౌండ్ ద టేక్. సో ఫస్ట్ టైం అలా చేసినప్పుడు నేనంత అవేర్ లేను. నేను ఊరికే పాట ప్లే అవుతుంది నేను అప్పుడే రియలైజ్ ఎప్పుడు పడితే అప్పుడు అలా Take అవుతుందని. ఆయన మామూలుగా ఒక ఫ్లోలో గ్రూప్ చేసిన టేక్ తీసేసుకుంటారు. సో అది ఇంకా నేను అప్పుడు అర్థమైంది నాకు నేను అట్ ఆల్ టైమ్స్ ఇన్ క్యారెక్టర్ ఉండాలి. ఒక్క సెకండ్ అటు ఇటు చూడకూడదు. నాకు అప్పుడు అర్థమయ్యి ఇంకా ఐ వార్మ్డ్ అప్ టు ఇట్. రైట్. మీకు చేయాలనిపించదు కదా డాన్స్ మ్యూజిక్ ప్లే అవగానే బేసిక్గా? ఒక స్టెప్ చేశానండి. ఒక స్టెప్ ఎలా ఉండేదంటే అది దేకి లెంగే సాలాలో నా హార్ట్ బీట్లోకి ఆ పాట ఆ అమ్మాయి బిట్లో జస్ట్ అలా వెళ్ళి ఇలా ఇలా అంతే అయిపోయింది. బట్ ఐ వాజ్ సో కంటెంట్ అండ్ హ్యాపీ విత్ దట్. చాలు. యూ హ్యాపీ? ఐ వాజ్ హ్యాపీ. యా, వెరీ మచ్ లైక్ డెఫినెట్లీ పీపుల్ డాన్స్ ఆఫ్ కోర్స్ మీరు బాగా చేయగలుగుతారు, పర్ఫార్మెన్స్ కూడా మీరు చాలా బాగా చేయగలుగుతారు. భగవంత్ కేసరిలో కూడా అది ప్రూవ్ అయింది ఆల్రెడీ. సో నైస్, ఇలా పర్ఫార్మెన్స్ ఎక్కువగా స్కోప్ ఉన్నవి వస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంటుంది. అండ్ హరీష్ శంకర్ గారి ఎనర్జీ ఎలా ఉంటుందంటే ఆయన ఆల్వేస్ ఒక 4-5 ఒకటి కూడా కాదు, ఒక 4-5 రెడ్ బుల్ తాగినట్టే ఉంటుంది మా ఎనర్జీ. ఇట్స్ వెరీ ఫాస్ట్ ఆల్సో. షూటింగ్ టైంలో కూడా చాలా చాలా ఫాస్ట్ గా ఇచ్చేస్తూ ఉంటారు. హరీష్ శంకర్ గారి గురించి చెప్పాలంటే అండి ఐ ఫీల్ లైక్ ఆయనకు ఒక ఎక్స్ట్రీమ్ క్లారిటీ ఉంటుంది. అందుకే కొంచెం ముక్కుసూటుకున్న మనుషులు ఎప్పుడు ఒక స్పేస్ ఆఫ్ ఆనెస్టీ నుంచి వస్తారని నేను నమ్ముతాం. I've seen my mother also. She's extremely like that. So అదొక ఎక్స్ట్రీమ్ స్పేస్ ఆఫ్ ఆనెస్టీ అండ్ మన పని మీద మనకి 100% కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మనం అంత కాన్ఫిడెంట్గా ఉండొచ్చు అని. అండ్ అది నేను చూసాను. ఐ సా దట్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అ జోక్. ఇంత పెద్ద స్కేల్ హ్యాండిల్ చేసి ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఒక ఫ్యాండమ్ అర్థం చేసుకొని డైలాగ్స్ నుంచి అయినా టైమింగ్స్ నుంచి అయినా ప్రతి ఒక్కటి ఎంత ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అండ్ ఒక రోజులో చాలా చాలా షూట్ చేసేవాళ్ళం అండి. ఆల్మోస్ట్ 3-4 scenes లేపేసేవాళ్ళం ఒక్క రోజులో. వెరీ ఫాస్ట్, లైక్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్. అండ్ ఐ రియలీ డోంట్ నో హౌ ఆయన ఎలా చేశారో ఏంటో కానీ ఆయన ఒక ఫ్యాన్ ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో సో ఆయనకి ఎగ్జాక్ట్గా మాస్ పల్స్ తెలుసు. ఎగ్జాక్ట్గా ఫ్యాన్స్ ఏం కోరుకుంటారు, ఏం నచ్చుద్ది. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది సెట్లో. సార్కి కొంచెం మొహమాటం మామూలుగా ఇన్ సర్టన్ సీన్స్ గారికి. సో సార్ కొంచెం మొహమాటం, కొంచెం కాదు కొంచెం చాలా ఎక్కువే అనిపిస్తుంది, చాలా ఎక్కువే మొహమాటం సార్కి. సో జస్ట్ ఇలా కాన్వర్సేషన్ ముందు ఇలా మాట్లాడి ఒక సీన్ ఉండింది. అండ్ ఆ సీన్లో ఆయన ఒక డైలాగ్ అనాలి కానీ సార్ కొంచెం మొహమాటంగా ఉంది అంటున్నారు. పక్క నుంచి హరీష్ శంకర్ గారు సార్ ఫ్యాన్స్ కోసం అంటే ఓకే ఓకే ఫైన్ ఫైన్ అని ఆయన. సో ఆయనకి ఎప్పుడు ఇఫ్ యూ ఆల్వేస్ సే ఇట్స్ ఫర్ ఫ్యాన్స్ దెన్ ఆయన కంఫర్టబుల్గా చేస్తారు. లేకపోతే ఆయన అసలు చాలా సీరియస్లీ ఆయన పర్సనాలిటీకి అండ్ యాక్టింగ్ ఒక ప్రొఫెషన్కి ఇట్స్
పోల్స్ అపార్ట్. Yeah. అందుకే ఆయన్ని ఆ టైంలో ఆ మూమెంట్లో ఐ థింక్ హీ హాస్ టు బి రిమైండెడ్. హరిశంకర్ గారు టైం టు టైం చెప్తూ ఉంటారు మీ ఫ్యాన్స్ కోసం అంటే ఆయన అప్పుడు okay. హరీష్ శంకర్ గారు ఎంత తెలివైన మనిషి. ఆయన నిజంగా ఆయన కరెక్ట్ గా డైలాగ్ కావాలి, ఎలా చెప్పించాలి ఒకసారి మీ ఫ్యాన్స్ కోసం. ఫ్యాన్స్ కోసం అంటే ఆయన అంతే. సో ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ టు ఎక్స్పీరియన్స్ అండి బాగా. అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ రైట్. ఎందుకంటే నాకు కూడా ఈ సినిమా ఈ టైంలో రావడం నాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నాకు కూడా. డెఫినెట్లీ బిగ్గెస్ట్ సక్సెస్ అవుతుంది Oh, ఫర్ యూ. great. అండ్ ఆ కాన్వర్సేషన్స్ ఎలా ఉండేవి బయట, అంటే వన్స్ షార్ట్ అయిపోయిన తర్వాత కెమెరా ఆఫ్ అయిన తర్వాత, బికాస్ ఇట్స్ వెరీ లైక్ చాలా బుక్స్ చదువుతూ ఉంటారు అండ్ చాలా నాలెడ్జ్ షేర్ చేస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ పొలిటికలీ చాలా చాలా బిజీగా కూడా ఉన్నారు. yeah. ఆ టైం దొరికేదా అసలు మాట్లాడడానికైనా ఆ స్కోప్ దొరికేదా? సార్ మ్యాక్సిమం ఆయనకి ఎప్పుడు ప్యారలల్గా ఇట్ వాస్ 2 వరల్డ్స్ కదండి. సో ఆయనకి ఎప్పుడు ఒక గ్యాప్ దొరికినా అక్కడ అంటే ఇఫ్ హీ నోస్ ఎవ్రీ వన్ సేఫ్ కంఫర్టబుల్ అండ్ హ్యాపీ ఆయన ఇంకా ఆయన పనిలోకి వెళ్ళిపోయేవారు. సో ఇట్ వాజ్ ఆల్వేస్ దట్. అండ్ నేను సార్ నుంచి నేర్చుకున్నది ఒకటి ఏంటంటే ఇట్ వాజ్ అటెన్షన్ టు డీటెయిల్. అంటే కొన్నిసార్లు మనం కూడా మన లైఫ్లో కొంచెం వీ గెట్ అ లిటిల్ క్యారీడ్ అవే అండ్ చిన్న చిన్న థింగ్స్ లైక్ వెదర్ బాగున్నప్పుడు అప్రిషియేట్ చేయము, ఒక పక్కన నడిచెళ్ళేటప్పుడు చెట్టు బాగుంటే. నేను ఫస్ట్ టైం సార్ మేమందరం ఇక్కడ షూట్ చేస్తున్నామండి, సార్ షార్ట్ లేదని ఆయన ఎక్కడికి వెళ్ళలేదని అక్కడ మూవీలో ఒక అక్కడే ఈ లొకేషనే దిస్ పోస్టర్ దట్ యు సీ, ఓకే. దిస్ పోస్టర్ దట్ యు సీ ఇక్కడ కంప్లీట్ చెట్లు ఉన్నాయి పైన ఆయన ఆ బెంచ్ ఉంది కదండి అక్కడ. సో ఆయన అక్కడే కూర్చున్నారు అండ్ మేము వీ వర్ షూటింగ్ సంథింగ్ ఎల్స్ కొంచెం అవతల వైపు. ఆయన చూస్తే ఆయన జస్ట్ హీ వాజ్ అడ్మైరింగ్ చెట్లు, అక్కడ పైన ఏంటిది అని కనుక్కొని ఇప్పుడు అది కావాలంటే ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి ఆర్ వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ దట్ ప్లాంట్. ఆయనకి అప్పుడు ప్లాంట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉందని నాకు అప్పుడు తెలిసింది. సో ఆయన చిన్న చిన్న థింగ్స్ కూడా అప్రిషియేట్ చేస్తారు అండ్ అది నేను నేర్చుకున్నాను ఆయన నుంచి. మీకేం డెఫినెట్లీ అవును, నిజంగా కాంప్లిమెంట్ చేయడం మనం మర్చిపోతూ ఉంటాం, ఆర్ఎల్స్ దాన్ని ఆస్వాదించడం మర్చిపోతాం. ఎగ్జాక్ట్లీ. సో ఆ విషయం నేను అనుకున్నాను మనం హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ వీ షుడ్ బి ఏబుల్ టు డూ దట్. కరెక్ట్. అసలు సరౌండింగ్స్ లో ఏమున్నాయి మన మూడ్ బట్టి మనకి కనిపిస్తూ ఉంటాయి, కాదు బయట చాలా ఉంటుంది. మన మూడ్ ఎలా ఉన్నా బయటది మాత్రం అంతే బ్యూటిఫుల్ గా ఉంటుంది. సమ్ టైమ్స్ మేబీ చేంజ్ అవ్వచ్చు కూడా మన పర్సెప్షన్ కూడా. అండ్ మీకేమన్నా టెక్నిక్స్ టిప్స్ అలాంటివి ఏమన్నా చెప్పేంత దొరికింది? ఐ నో యు ఆర్ వెరీ గుడ్ పర్ఫార్మర్, బట్ అగైన్ లైక్ ఎప్పుడైనా అడగడం, సార్ ఏంటి సార్ మీ ఖుషి సినిమా నేను ఎన్నిసార్లు చూసాను, నమ్ముతారా లేదో నేను ఏంటో ఈ పోస్టర్ ఉందని కాదు కానీ దీని వెనకాల నాకు ఐ నో అంటే ఇది చూసిన వెంటనే నేను ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు దట్ డే. సో ఇక్కడ నేను మాట్లాడాలండి బాగా. సో నేనంటే అబ్బే అయిపోతున్నా గ్యాప్లో. ఓకే అవుతుంటే నాకు అర్థం కాలేదు ఏం మాట్లాడాలి ఇప్పుడు. అండ్ ఈస్ లైక్ కీప్ ఇట్ రియల్ అమ్మా అన్నారు. కీప్ ఇట్ రియల్ సార్ ఓకే సార్. అండ్ నేను అప్పుడు ఆయన సినిమాల గురించి మాట్లాడుతూ వచ్చాను ఆ షార్ట్లో, సార్ మీరు ఆ సినిమా అని చెప్తూనే వస్తున్నా. ఆయన కట్ అయిన తర్వాత ఆయన్ని చూస్తే అసలు నేను ఎలా చూస్తాను అమ్మ బాబోయ్, నేను ఒక ర్యాంట్గా చెప్పేశాను ఆయన్ని, మరి కబకబ వెళ్ళిపోయాను. సో ఆయన ఏమనలేదా దాని తర్వాత? ఆయన పాపం ఆయన పెద్ద మనసు చేసుకొని సరేమా ఏదో ఒకటి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడు నుంచి చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.